ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఎస్పీ పర్యటించి 1000 మంది ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలి నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు పాటించాలని, డ్రగ్స్, మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు గంజాయి సాగుకు కూడా దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. టీచర్కి అడగాలి దట్ మీ కొడుకు బిడ్డ మంచిగా చదువుతున్నారా లేదా, అది ఒకటి అడగాలి. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా వస్తుంది, డెవలప్మెంట్ బాగానే మంచిగా నడుస్తుంది. బయట ఊరు వాళ్ళు బయట ఇక్కడ ఊరులో కనిపిస్తే ఎవరికి చెప్పాలి? ఎస్ఐకి చెప్పాలి. చెప్తారా? ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు బయట వచ్చిన వాళ్ళ వల్ల డెవలప్మెంట్ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. అందువల్ల వాళ్ళు వస్తే త్వరగా మనం పోలీస్ వాళ్ళకి చెప్పాలి. పట్టుకొని కౌన్సిలింగ్ చేయొచ్చు, లేకపోతే ఏం చేయాలంటే మనం చేస్తాం, బట్ మీరు మనకి చెప్పాలి. సో దయచేసి అన్ని మనకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి. ఏమైనా ఇష్యూ గొడవ అయితే, లుల్లి అయితే 100 డయల్ చేయాలి. ఇష్యూ అయితే ఎస్ఐకి చెప్పాలి. ఇప్పుడు మనం మీ అందరి కోసం ఒక సెపరేట్ పోలీస్ అక్క, ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది. మీకు లేడీస్కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఊరు వాళ్ళు, బయట ఊరు వాళ్ళు, మీరు గాదిగూడ పోయినప్పుడు అక్కడ వాళ్ళు మీకు నరదృష్టితో చూస్తే, లేకపోతే మంచిగా వేస్ట్ మాట మాట్లాడితే మనకి ఫోన్ చేస్తే, ఆ ఆమెకి చెప్తే మనం వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని కేసు పంపించేసి జైలు పంపిస్తాం. నెక్స్ట్, ఈ ఊరులో గాంజాయి ఎవరైనా పండిస్తానా అట్లా పాత అలవాటు ఉందా? లేవు కదా. అట్లా మీకు దృష్టిలో వస్తే కూడా అది కూడా మనకి చెప్తే మంచి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మనం ఇప్పటి వరకు జైలు పంపడం జరిగింది.